హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్స్. సో మనమైతే ఇప్పుడు ఎక్కడున్నాం మీకు బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంది అనుకుంటా కదా. ఇదే అండి వాడపల్లి టెంపుల్. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండిద్ది అనమాట వాడపల్లిలో. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ మనకి ఎక్కువ చిన్న తిరుమల కన్నా పెద్ద తిరుమల కన్నా ఇక్కడ ఎక్కువ రావడానికి చాలా ఇష్టపడతారు. అసలైన తిరుపతి ఇది అని కూడా చాలా మంది అంటూ ఉంటారు. చాలా బిలీవ్ చేస్తారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉండడంని. సో ఇదే అనమాట. మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. ఇవాళ సాటర్డే అయి ఉండడం వల్ల ఇక్కడ రష్ అయితే చాలా ఉంది. మేము ఎప్పటి నుంచో చూడాలనుకున్నాం, కానీ చూడడానికి అయితే ఖచ్చితంగా మినిమం ఇప్పుడు ఒక 2-3 అవర్స్ వెయిట్ చేయాలి దర్శనానికి అయితే. సో వేరేవి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి టైం సరిపోదు కాబట్టి మనమైతే వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని నార్మల్ డేస్ అప్పుడు రావాలి. ఇక్కడ దాకా వచ్చి కూడా చూడలేకపోతున్నాం అన్న బాధ కొంచెం ఉంది, కానీ ఇంకా వేరేవి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా అని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ తీసిన క్లిప్స్ బయట నుంచి అవన్నీ కూడా మీకు పెడతాను. దీనికి ఎట్లా రావాలి ఏంటి కూడా మీకు పెడతాను, చూడండి. సో ఇదైతే చాలా ఫేమస్. సాటర్డే అయితే ప్లాన్ చేసుకోకండి. ఒకవేళ సాటర్డే ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఎర్లీగా వచ్చి ప్లాన్ చేసుకోండి, లేదంటే మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఉంటారు. మనకి తిరుమల అట్లా ఎలా ఉంటారో అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో ప్లాన్ చేసుకునే వాళ్ళు కొంచెం సాటర్డే అయితే కనుక ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. నార్మల్ వీక్ డేస్లో అంత ఏం రష్ ఉండదు, పర్లేదు. మరి రష్ ఉండదని ఏమీ లేకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి వాడపల్లిలో ఉండిద్ది, అంటే రావులపాలెం దగ్గరికి. దీన్ని కోనసీమ టెంపుల్ అని కూడా అంటారు, కోనసీమ తిరుమల అంటారు. సారీ, కోనసీమ తిరుమల అని కూడా పిలుస్తారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. కొంతమంది వాడపల్లి టెంపుల్ అంటారు, కొంతమంది కోనసీమ తిరుమల అంటారు, తిరుమల అంటారు. చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయి. మీకు ఏ పేర్లో తెలుసో కూడా నాకు కామెంట్ చేయండి. ఇదే మనకి ఎంట్రీ. ఇలా లోపలికి వెళ్ళిపోతే మనకి దర్శనానికి వే ఉండిద్ది, కానీ ఇప్పుడు మనం వెళ్ళట్లేదు, అది సంగతి. సో మనమైతే ఇప్పుడు లొల్లలో ఉన్నాం. ఇది చాలా ఫేమస్ షూటింగ్ స్పాట్ అనమాట. ఈస్ట్ గోదావరి సైడ్ మనకి చాలా షూటింగ్ స్పాట్స్ ఉంటాయి, ఇది ఒకటనే కాదు, ఇది చాలా ఫేమస్. మీకు RX100 మూవీ గుర్తుందా? ఆ మూవీ షూటింగ్లో ఆ మూవీ సాంగ్ ఇక్కడే తీస్తారు. మొత్తం ఇదే ప్లేసెస్. ఈ బ్రిడ్జ్ మీద లోపల కొన్నేమో ఆత్రేయపురంలో తీస్తారు, ఆత్రేయపురం రోడ్స్లో. ఇక్కడ కొంచెం సాంగ్ ఇక్కడ ఉంటుంది, కొంచెం ఏమో అక్కడ ఉండిద్ది. మనమైతే ఇప్పుడు ఈ గేట్ ఓపెన్ చేయించి లోపలికి అయితే వెళ్తున్నాం. పర్మిషన్ తీసుకోవాలి గేట్ ఓపెన్ చేయాలంటే. ఓపెన్ చేయరు ఎందుకంటే రిస్క్ కాబట్టి. సో ఇదైతే ఓపెన్ చేయించి లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్ళి అక్కడ కూడా కొంచెం గ్లిమ్స్ అవి తీస్తాం. దిగేసాం పర్మిషన్ తీసుకొని. చాలా బాగుంది కదా వ్యూ పాయింట్. సో అక్కడ మనకి ఎల్లో కలర్ సంచులు అయితే కనిపిస్తున్నాయి కదా, అవి చేపలు పట్టడానికి పెట్టారు. అలాగా వాటిలో పడతాయి అనమాట. ఫ్లోటింగ్ కి చేపలు అనేవి వచ్చి గేట్స్ పైన నుంచి. సో అవి అలా యూజ్ చేస్తారు. అదే శ్రీదేవి సోడా సెంటర్ మూవీలో హీరోయిన్ చంపేసి వాళ్ళ డాడీ ఫాదర్ కప్పి పెడతారు కదా, అదైతే అదే స్పాట్. ఆ చెట్టు దగ్గర మధ్యలో పెడతారు. ఆ షూటింగ్ ఇక్కడే జరిగింది. RX100 మూవీ షూట్ మొత్తం ఈ లైన్స్ మీద, ఆ బ్రిడ్జ్ మీద, ఈ వాటర్ లో కూడా తీసారనమాట. ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కాదు, కొంచెం ముందర అలా తీసారు. మనమైతే ఇప్పుడు ఆత్రేయపురం వచ్చేసాం. ఎంట్రీలోనే చూసారా ఎన్ని పూతరేకుల షాప్స్ ఉన్నాయో. మనం ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళి ఒరిజినల్ స్టైల్ ఆత్రేయపురం పూతరేకులు ఎక్కడో నేను మీకు చూపిస్తాను. అక్కడ ఎలా తయారు చేస్తారు ఏంటి, ఎందుకంత ఫేమస్ అనేది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఇవన్నీ చూసారా అన్ని పూతరేకులు షాప్స్ అనమాట. పూతరేకులు ఇంకెక్కడ ఫేమస్ ఫుడ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట, స్టాల్స్ ఇలాగా ఎంట్రీలోనే మనకి. సో మనమైతే వచ్చేసాం ఆత్రేయపురం. ఇందాక మీకు చూపించినవన్నీ కూడా బయట ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నాం. అవి ఇక్కడ మనం ఈ లైన్ లో ఉన్నాయి మాత్రం ఊరు వాళ్ళవి అనమాట, ఆత్రేయపురం వాళ్ళు చేసేవి. ఓన్లీ ఈ షాప్స్ మటుకే. ఇక్కడ మనకి ఫేమస్ వచ్చేసి శ్రీ సాయి సూర్య పూతరేకులు అని ఉంది కదా, అది ఒకటి. నేను ఇక్కడ శ్రీ విజయదుర్గ నేతి పూతరేకులు అని ఉంది కదా, ఈ రెండు చాలా ఫేమస్ అనమాట. ఈ రెండిట్లో మనకి ఏదైనా చాలా బాగుండిద్ది. అక్కడ వాళ్ళు ఎలా మేక్ చేస్తారు ఏంటి అనేది చూద్దాం, వచ్చేయండి. సో మనమైతే సాయి సూర్య ఫేమస్ అని చెప్పాను కదా, ఈయనే ఓనర్ దానికి. చూడండి ఎలా చేస్తున్నారు, నిమిషం కూడా చుట్టేస్తున్నారు. సో మనకైతే ఒకటి ఇచ్చారు టేస్ట్ చేయమని, ఎలా ఉంది అంతే అని. చూడండి ఎలా చుడుతున్నారు ఏంటనేది. నెయ్యి అయితే మంచిగా వేస్తున్నారు. మీరు ఇంత దూరం వచ్చి కొనుక్కుంటున్నందుకు మీకైతే ఈ టేస్ట్కి ఫిదా అయిపోతారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆత్రేయపురం ఫేమస్ మరి పూతరేకులు కదా, ఆ మాత్రం ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. ఇవి నేతి పూతరేకులు అనమాట. వీటిలో కూడా వెరైటీస్ ఉంటాయి. ఇది ఫుల్ ఆఫ్ కాజు, బాదం, పిస్తా ఇవన్నీ వేసేసి
పుత్రేకుల పొడి ఉంటుంది కదా, అది వేసి నెయ్యి ఫుల్గా వేసి ఇస్తున్నారు. ఇదొక స్టైల్. వీటిలోనే చాలా స్టైల్స్ ఉంటాయి. నేనైతే ఇవి తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక బాక్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే టేస్ట్ చేశాను. ఇవి రోజు తింటే చాలు, బక్కగా ఉన్న వాళ్ళు బొద్దుగా అయిపోతారు. మనంతా కంప్లీట్గా తినేస్తుంది. బెల్లం పూతరేకులు. ఇక్కడైతే షుగర్ అయితే దొరకవు, బెల్లం మాత్రమే దొరుకుతాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఆత్రేయపురం వచ్చినప్పుడు ఈ షాప్కి అయితే విజిట్ చేయండి. ఈ పూతరేకులు అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ మనకి పూతరేకులతో పాటు వీళ్ళ షాప్లో మనకి మామిడి తండ్ర అండ్ తాటి తండ్ర కూడా దొరుకుతాయి. సమ్మర్లో ఎక్కువ తీసుకుంటారంట అవి. నార్మల్ అప్పుడు ఎక్కువ పూతరేకులే వెళ్తాయంట. కానీ అవి కూడా చాలా అంటే చాలా ఒరిజినల్ స్టైల్లో దొరుకుతాయి మనకి. మీకు ఎవరైనా అవి ఇష్టం ఉన్న వాళ్ళు అవి కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో మనకైతే ఇగోండి, ప్యాకింగ్ కూడా చూసారా ఎంత హై క్వాలిటీయో. మనకి బాక్స్, దానిపైన సీల్ కవరింగ్ కూడా ఉంటుంది. మంచిగా మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు తీసుకొని క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇందులో ఎన్ని పీసెస్ వస్తాయండి? 10 పీసెస్ అయితే వస్తాయి మనకి. ఇది కాస్ట్ వచ్చేసి, ఇది మనం తీసుకున్నది డబల్ డ్రై ఫ్రూట్ అనమాట. అంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి నీట్గా చాలా బాగా చేస్తారు. ఇదే హై క్వాలిటీ ఇక్కడ ఉన్న వాటిల్లో. సో నేనైతే ఇది తీసుకుంటున్నాను. ఖచ్చితంగా విజిట్ చేయండి, ట్రై చేయండి. నాకైతే చాలా నచ్చాయి. సో ఇదైతే మనకు 400 పడుతుంది. 10 పీసెస్ వస్తాయి. వర్త్, చాలా చాలా అంటే చాలా బాగుంది. సో మనమైతే అక్కడైతే స్పెషల్ తీసుకున్నాం కదా. నార్మల్వి వేరే దగ్గర కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటాయని. ఇక్కడ మీకు చెప్పాను కదా, ఈ 2 షాపులు ఫేమస్ అని. ఈ షాప్లో కూడా ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ కూడా ఏమైనా తీసుకుందామని వచ్చేసాం. ఇక్కడికైతే వెళ్ళాం కదా, వేరేవి ఏమైనా తీసుకుందామని. నాకైతే అంతేం అనిపించలేదు. నాకు అక్కడే బాగా నచ్చినాయి. ఇక్కడ గీ అది క్వాలిటీగా అనిపించలేదు, అక్కడ బాగుంది. సో అక్కడే తీసుకుందామని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం. సో ఇవే అనమాట మనకి తాటి తండ్ర అంటారు కదా, ఇవి. మామిడి తండ్ర వచ్చేసి ఇది లోపల ఉంటుంది స్టాక్. మనకి ఇవి ఎక్కువ మూవింగ్ ఉండదు వీళ్ళకి ఇప్పుడు ఈ సీజన్లో. సమ్మర్లో బాగుంటుంది. కానీ ఇక్కడ ఇవి ఫేమస్. ఆత్రేయపురం పూతరేకులు ఒకటే అనుకుంటారు, కానీ ఇవి కూడా ఫేమస్. ఇక్కడ నుంచే ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడే బాగా తయారు చేస్తారు వీటి. నేనైతే తాటి చేప, మన ఊర్లో తాటి చేప అంటారు కదా, ఇక్కడ తాటి తండ్ర, అదే ఏదో అంటున్నారు. సో మనమైతే అలా పిలుస్తాం. ఇదైతే ఒకటి తీసుకుంటున్నాను, నా ఫేవరెట్ ఇది. సో మనకైతే ఈ పూతరేకులు అనేవి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అమెజాన్ ఇట్లాగా డోర్ డెలివరీ చేస్తారు. 100 అలా పడుతుంది కాస్ట్. SSPU అని ఉంటుంది, ఆత్రేయపురం SSPU పూతరేకులు అని కొడితే అమెజాన్లో వస్తుంది. డూ చెక్ ఇట్ అండ్ ఆర్డర్ చేసుకోండి. ఇది నా జెన్యూన్ రివ్యూ. ఇది ప్రమోషన్ ఏం కాదు. నాకు నచ్చి నేను చేస్తున్నది. సో చేసుకోండి. సో ఇదనమాట మన ఇవాళ వ్లాగ్. చూసారు కదా ఎన్ని కొనుక్కున్నాను నేను. అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ తీసుకున్నాను. ఎలా అనిపించింది మన ఇవాళ వ్లాగ్? సో నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనటాక్స్. పూతరేకుని చేతిలో తినాలి ఇప్పుడు. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.